వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్లియర్ కట్ విత్ రాకా. ప్రతిరోజులానే దినపత్రికలో వచ్చేటువంటి ప్రధాన వార్తలపై ఒక విశ్లేషణాత్మక వివరణ అందించడానికి ఈ రోజు కూడా మనతో పాటు ఉన్నారు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు. అలాగే ప్రస్తుతం విశ్లేషణాత్మక వివరణలోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. నేటి నుంచి కేసీఆర్ మహారుద్ర సహస్ర చండీ యాగం, ఎర్రవల్లిలో సిద్ధమైన యాగశాలలు. రైతుల కోసం డైరెక్ట్ స్కీమ్ తెచ్చే ఆలోచన. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ. మొన్న రాజ్నాథ్ పర్యటన, ఇవాళ గడ్కరీ పర్యటన. రైట్, ప్రధాన వార్తాపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. మొదటిగా ఈనాడు దినపత్రికను చూద్దాం. చెప్పినవన్నీ చేస్తామంటూ ఒక హెడ్లైన్ తో ఒక వార్త కనిపిస్తోంది. నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలకు సంబంధించి ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తోంది. అవసరమైతే కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. ఏప్రిల్ నుంచి ఆసరా సాయం పెంపు, వచ్చే సీజన్ నుంచి రైతు బంధు సాయము పెంపుదల, నిరుద్యోగ భృతికి మరో 5-6 నెలల సమయం, కౌలు రైతులకు భూ యజమానులే సాయం అందించాలి. ఇప్పటి నుంచే విపక్షాల రాద్ధాంతం వద్దు. ఈసారి 24,000 కోట్ల రుణమాఫీ, మార్చి నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నిటి కూడా మనం ఈ వార్తలో ప్రధానంగా చూడొచ్చు. ఇక ఆ పక్కనే పద్దు పెద్దదే అంటూ మరొక వార్త కనిపిస్తుంది. 2 లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్, సాగునీటికే సింహభాగం, రైతు బంధు, రుణమాఫీ, ఆసరాకు భారీగా నిధులు, ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై కసరత్తు అంటూ కూడా ప్రధానంగా మనకు బడ్జెట్ కు సంబంధించి ఓట్ ఆన్ బడ్జెట్ కు సంబంధించి వార్త కనిపిస్తోంది. ఇక ఆ కిందే మరొక వార్త కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ సమూలంగా మారాలి అంటూ కూడా హత్యానేరం నిరూపణకు 30 ఏళ్లు పడితే ప్రయోజనమేంటి? బ్రిటిష్ కాలం నాటి విధానాల వల్లే తీర్పుల్లో జాప్యమవుతోంది. అఖిల భారత న్యాయమూర్తుల సంఘం వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధానంగా ఇంకొక వార్త చూడొచ్చు. ఇక ఆ పక్కనే చండీ యాగం నిర్వహణకు సిద్ధమైన మండపాలు కనిపిస్తూ ఒక ఫోటోతో మరొక వార్త కనిపిస్తుంది మనకి. మహాయాగానికి సర్వం సిద్ధమంటూ నేటి నుంచే ఎర్రవల్లిలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం, యాగకర్తలుగా సీఎం కేసీఆర్ దంపతులు 5 రోజుల పాటు నిర్వహణ అంటూ కూడా ఈ రోజు కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి మహాయాగానికి సంబంధించినటువంటి వార్త మనం చూడొచ్చు. ఇక ఆ కిందగా పీజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష అంటూ కూడా మరొక వార్త కనిపిస్తుంది. ఓయూ కేయులకు ఇక విడివిడిగా ఉండవు, జేఎన్టీయూహెచ్ కు వర్తింపు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రాథమిక నిర్ణయం అంటూ కూడా పీజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష గురించి ఈ వార్త మనం చూడొచ్చు. ఇక ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ మరొక వార్త కనిపిస్తుంది. పల్లెపోరు నేడే అంటూ మరొక వార్త కనిపిస్తూ ఉంది. ఈ రోజు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఉదయం 7 నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు. ఇది ఈ రోజు జరగబోతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్ కు సంబంధించినటువంటి వివరాలు. ఎన్నికలు జరిగే పంచాయతీలు 3,701, పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 12,202, ఎన్నికలు జరిగే వార్డులు 28,976, వార్డుల అభ్యర్థులు 70,094 అంటూ కూడా పూర్తి వివరణ ఇక్కడ అందించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక వెళ్దాం. ప్రధానంగా ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 1 విడుదల అంటూ కూడా ఒక హెడ్లైన్ తో నిన్న చేసినటువంటి కేసీఆర్ శాసనసభలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ఆయన చెప్పినటువంటి వివరణకు సంబంధించి ఒక వార్త మనకు కనిపిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి అమలుకు కొంత జాప్యం తప్పదు. ఒక్కసారిగా రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. ఈసారి 24,000 కోట్ల మాఫీ చేస్తున్నాం. తయారీలో విధానాలు, వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల ఆదాయం అంటూ కూడా ప్రధానంగా ఈ వార్త చూడొచ్చు. ఇక ఆ కిందే మరొక వార్త కనిపిస్తుంది. రోడ్డుపై చెత్త వేస్తే 500 రూపాయల ఫైన్ అంటూ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే 1000 రూపాయల జరిమానా, గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే 2,000 రూపాయలు, పంచాయతీరాజ్ చట్టం ఇకపై పక్కాగా అమలు, విస్మరిస్తే ఉద్యోగాలకు ఎసరు, జరిమానాలు, ప్రొబేషన్ తర్వాత రెగ్యులర్ చేయబోం, అసెంబ్లీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి వివరణకు సంబంధించి, మాటలకు సంబంధించి మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక తొలి విడత పంచాయతీ నేడే అంటూ కూడా ఈ రోజు జరగబోతున్న పంచాయతీ ఎలక్షన్స్ గురించి మరొక వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఆ పక్కనే సీఎంతో సండ్రా భేటీ అంటూ మరొక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. గంట సేపు ఏకాంత చర్చలు, త్వరలో గులాబీ గూటికి చేరే ఛాన్స్, ప్రగతి భవన్ కు వెళ్తే తప్పేంటని ప్రశ్న, కేసీఆర్ మళ్లీ తప్పు చేస్తారని అనుకోను అంటూ
భట్టి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. మా ఎమ్మెల్యేలను లాక్కోరని భావిస్తున్నా ప్రజలు టీఆర్ఎస్ ని అసెంబ్లీకి పంపలేదు, ప్రశ్నించేందుకు మమ్మల్ని కూడా పంపారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. మీడియాతో చిట్చాట్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటూ కూడా నిన్న భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఈ వార్తలో మనం చూడొచ్చు. ఇక రాక సుధాకర్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా నిన్న శాసనసభలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరికొద్ది రోజుల్లోనే పింఛన్ ఏదైతే పెంపుదల చెప్పామో, రైతు బీమా ఏదైతే పెంపుదల చెప్పామో అవన్నీ కూడా సాయం అందిస్తాము, అతి కొద్ది కాలంలోనే దీని పెద్ద రాద్ధాంతం చేయొద్దు ప్రతిపక్షం అంటూ కూడా నిన్న చేసిన వ్యాఖ్యలు మనం చూసాం శాసనసభలో మాట్లాడుతూ. దాని గురించి చెప్పండి. వాస్తవానికి ఎన్నికల్లో గెలిచేటప్పుడు చేసినటువంటి హామీల్ని అమలు చేసేటప్పుడు వచ్చేటువంటి సాధ్యాసాధ్యాల్ని పరిశీలించినప్పుడు వచ్చేటువంటి సందేహాలు, సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడినట్లు ఉంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన తన బలహీనతని కూడా బలంలాగా చూపించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి అతి తక్కువ మంది నాయకుల్లో ఆయన ఒకరు. వాస్తవానికి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అన్ని స్కీముల అమలుకి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. పెన్షన్ల పెంపు విషయంలో ఏప్రిల్ 1 నుంచి అని చెప్పంటున్నారంటే దాదాపు ఒక 2-3 నెలల వరకు పెన్షన్ల ఏదైతే పెంపు ఆయన ఎన్నికల సమయంలో చెప్పారో అది జరగబోదు. అదేవిధంగా రుణమాఫీ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వన్ టైం రుణమాఫీ జరగలేదు. కానీ వన్ టైం రుణమాఫీ చేస్తామన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తారు, చేస్తామని చెప్పి అంటారు. కానీ వాస్తవానికి అమలు చేయడానికి వచ్చేటప్పటికి దాన్ని 5 విడతలుగా 4 విడతలుగా చేయటము, దానివల్ల ప్రజల్లో అసంతృప్తి రావడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఆయనకు ఉన్నటువంటి అతిపెద్ద అడ్వాంటేజ్ అంటే విపక్షము చాలా బలహీనంగా ఉంది. ఈసారి అసెంబ్లీలో ఉన్నట్టుగా బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజు కూడా విపక్షం ఇంత బలహీనంగా ఉన్నట్టు గుర్తులేదు. కాబట్టి ఈ బలహీన విపక్షము, డివైడెడ్ విపక్షము, అనుకూలమైనటువంటి ఎంఐఎం వీటితోటి ఆయన పనిని కానిస్తారు. మొత్తానికి ఏప్రిల్, మే, జూన్ నుంచి కొంత కొన్ని స్కీమ్స్ని కొన్ని కండిషన్లకు లోబడి అమలు చేయటం అనేది జరగవచ్చును. కానీ ఓవరాల్గా ఆయన చెప్పినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడాను రాష్ట్ర ఖజానా మీద భారము, వాటిని ఎలా చేస్తారు, రాష్ట్ర అభివృద్ధిని సాధిస్తూనే సంక్షేమము అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ చేస్తూనే రాష్ట్ర ఆర్థిక స్థితిని ఎలా కాపాడుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు బడ్జెటేతర రుణమే దాదాపు 1,20,000 కోట్లు దాటింది. అంటే బడ్జెట్లో చూపించని రుణం, వివిధ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణము, వాటికి ప్రభుత్వ పూచీకత్తు ద్వారా, ప్రభుత్వ గ్యారంటీ ద్వారా తీసుకుంటున్నటువంటి రుణాలు పెరుగుతున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం. వీటన్నిటి మధ్య బ్యాలెన్స్ ఆయన ఏ రకంగా సాధిస్తారన్నది మనము చూడాలి. అలాగే మహాయాగం ఈరోజు చేస్తూ ఉన్నారు, చండీ యాగం. దాని గురించి సార్, లాస్ట్ ఇయర్ కూడా చండీ యాగానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్, మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. ఒక సెక్యులర్ దేశంలో పాలకుడు తన మతము లేదా తన మతాచారము లేదా తన రిచువల్స్, తన మతపరమైనటువంటి నమ్మకాలను వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. దానికి ఇంత పెద్ద ప్రచారం కల్పించిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఆయన గనక ఈ యాగాన్ని లేదా యజ్ఞాన్ని లేకపోతే హోమాన్ని గనక చేసినట్టయితే ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. దీనికి ఇంత ప్రచారం లభించటము, ప్రభుత్వ యంత్రాంగం లేకపోతే పత్రికా రంగం అంతా కూడా దీనికి ఇంత ప్రచారం కల్పించటము, ఇవన్నీ కూడా నిజమైనటువంటి సెక్యులరిజంలో భాగం కావు. నిజమైనటువంటి సెక్యులరిజం లో ఈ రకమైనటువంటి పాలకుడి బహిరంగ డిస్ప్లే ఆఫ్ హిజ్ రిలీజియస్ బిలీఫ్ ఉండకూడదు. కేసీఆర్ గనక దీన్ని కేవలం ఒక వ్యక్తిగత కార్యక్రమం లాగా తీసుకున్నట్లయితే బాగుండేది. మొత్తం ప్రభుత్వపు మంత్రులు, రాష్ట్రాల్లోని ప్రముఖులు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు, జాతీయ స్థాయి నాయకులు వీళ్ళందరినీ పిలిపించి ఈ రకంగా యజ్ఞాన్ని చేయటము, తన మత విశ్వాసాల్ని బహిరంగంగా చూపించటము రాజుకు తగదు. రాజు అందరివాడు, అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రతిపత్తి కల్పించాలి. అదే నిజమైన సెక్యులరిజం. రాజు ఓట్ల కోసము ఒక మాట మాట్లాడి వ్యక్తిగతంగా ఇంకొక రకంగా చేస్తూ, వ్యక్తిగతంగా చేస్తున్నది కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకుని రావడము, ఈ పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి తన యొక్క నమ్మకాలను, ముఖ్యంగా వాస్తుపరంగా తన నమ్మకాలు, జ్యోతిష్యపరంగా తన నమ్మకాలు, వీటిని బహిరంగంగా వాటిని ఒక చర్చా విషయంగా చేయటం, ఇవి
నిజమైన సెక్యులరిజం అనిపించుకోదు. నిజమైన సెక్యులరిజంలో రాజు వ్యక్తిగత బిలీఫ్ రాజుది మాత్రమే. ఛత్రపతి శివాజీ తన మత విశ్వాసాలను ఏ రోజు బహిరంగపరచలేదు. ఛత్రపతి శివాజీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి రాజా జయసింగ్ ఆయన లక్షపత్రి పూజ చేస్తే కానీ ఆయన గదిలోంచి బయటకు వచ్చేవాడు కాదు. కానీ కలిసి పనిచేసింది ఎవరితోటి? విదేశీయులైనటువంటి మొఘళ్ళతోటి. కాబట్టి ఒకవైపు రాజకీయంగా ఎంఐఎంతో చెలిమి చేస్తూ ఎంఐఎం వంటి పార్టీలతో కలిసి ఉంటూ మరొక వైపు ఈ రకంగా చేయటము, ఇది కేవలము మెయిన్ విషయాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు తీసుకెళ్లడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా భావించాలి తప్ప నిజమైనటువంటి సెక్యులరిస్టు తన మత విశ్వాసాలను బయటకి చూపించనవసరం లేదు. రాజుకు అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సమానంగా ఉండాలి. ఆ వ్యవహారం ఆ రకంగా ఉండాలి. మన అభ్యంతరము కుహనా సెక్యులరిజంకి వ్యతిరేకం ఏంటంటే ప్రజలు వివిధ మతాలను సమానంగా ట్రీట్ చేయటం లేదు. అంటే పాలకులు కొన్ని వర్గాలకు వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళకి పెద్దపీట వేయటం, వాళ్ళకి కొన్ని సదుపాయాలను కల్పించటం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ యజ్ఞం కూడా పోయినసారి కూడాను యజ్ఞానికి ఖర్చు ఎవరు పెట్టారు, యజ్ఞానికి కావలసినటువంటి వనరులు ఎట్లా సమకూరినాయి, ఆ వివరాలు ప్రజల ముందుకు రాలేదు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని అందరి మీద అదొక ప్రచార అస్త్రంగా వాడుకోవడము ఇది సెక్యులరిజం అనిపించుకోదు. యజ్ఞం చేసుకునే హక్కు ఆయనకుంది, అది వ్యక్తిగతంగా చేసుకోవాలి తప్పితే దాన్ని ఒక పెద్ద ప్రభుత్వ ఈవెంట్ లాగానో లేకపోతే ఒక పెద్ద ఒక జాతర లాగానో చేయటం అనేది సరైంది కాదు. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558271 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. వెల్కమ్ బ్యాక్ టు క్లియర్ కట్ విత్ రాక. అలాగే మనం కేసీఆర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. నిన్న సండ్ర వెంకటవీరయ్య ప్రమాణ స్వీకారం చేశారు శాసనసభలో. అండ్ ఆ తర్వాతే ఏకాంత చర్చలు జరిగినాయి. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వచ్చేసినట్టుగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సో దాని గురించి సండ్ర వెంకట వీరయ్య ఏదో ఒక సమయంలో వీలైనంత త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేస్తారు. తెలుగుదేశం ఇక తెలంగాణలో దాదాపుగా ఉండకపోవచ్చును. ఈ ఎన్నికల్లో వాళ్ళ అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని కాంగ్రెస్తో కలవటం జరిగింది. అయితే ప్రజలు ఓటేసేటప్పుడే ఓటేసిన తర్వాత వీళ్ళు గెలిచిన పార్టీలో ఉంటారా ఉండరా అన్నటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆ కారణం చేతనే టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు కూడా పడ్డాయి. ఈ గెలిచినటువంటి నాయకులు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనపడటం లేదు. నిజానికి ఒక పార్టీ నుంచి గెలిచిన తరువాత వారు గనక పార్టీ మార్చాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి తాము ఎందుకు పార్టీ మారామో చెప్పి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి. అది నైతికంగా చేయవలసినటువంటి పని. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన రాజకీయాల పోకడా ధోరణి గనక చూసినట్టయితే పార్టీలు ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత పసుపు పారాణి ఆరకముందే ఏదో అయిపోయినట్టుగా చెప్తారు కదా, అలాగా తక్షణం పార్టీలు మార్చేయటం. సండ్ర వెంకట వీరయ్య యొక్క పసుపు పారానికి బదులు ఇప్పుడు గులాబీ పారాణి
వస్తుంది, ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ కాకపోతే రేపు ఆయన చేరుతారు. రెండవ ఎమ్మెల్యే కూడా చేరే లక్షణాలే కనిపిస్తున్నాయి, సూచనలే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ తరహా రాజకీయాలు ఆ నాయకులకు తప్పనిసరి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అది సరైన వర్డో కాదు తెలియదు కానీ ఇన్వెస్ట్మెంట్స్, పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ రావాలన్నటువంటి తాపత్రయం ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి ఒక సిద్ధాంతాన్ని నమ్మి, సిద్ధాంతాన్ని ఆచరించి, ఆ సిద్ధాంతం కోసమే పనిచేయటం, ఇది చాలా ముఖ్యమైనది. సిద్ధాంతం పరమైనటువంటి రాజకీయాలు లేకపోయినట్లయితే ఇక భవిష్యత్తులో రాజకీయ నాయకుల మీద నమ్మకాలు పోతాయి. సండ్ర వెంకట వీరయ్య ఆయన నియోజకవర్గం ప్రయోజనాలు నాకు ముఖ్యమని చెప్పవచ్చు కాక, కానీ దీనివల్ల పెద్దగా లాభం కలిగేది ఏమీ ఉండదు. రాజకీయ నాయకులు ఈ రకంగా పార్టీలు మారుతూ ఉన్నట్లయితే ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఉదాహరణకు ఆంధ్రలో వంగవీటి రాధా గురించి వస్తుంది. ఆయన ఇప్పుడు 4 పార్టీలు మారారు. ఆయన ముందు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత జనసేన, ఇప్పుడు తెలుగుదేశంలోకి రాలేదనుకుంటాను. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ కూడా అన్ని పార్టీలతో ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతారన్నటువంటి మాట వినిపిస్తోంది. జనసేన తెలుగుదేశమా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. అంటే ఒక నాయకుడు, ప్రజలందరూ నమ్మేటటువంటి నాయకుడు, ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా పార్టీలు మారడం, ఏ పార్టీలోకి వెళ్తారో కూడా స్పష్టత లేకపోవడము, అంటే ఏ సీటు దొరికితే ఆ సీట్లో కూర్చుందాము అన్నటువంటి రాజకీయాల వల్ల ప్రజలకు మొత్తం రాజకీయాల మీద నమ్మకం పోతుంది. ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి ఎన్నికైనప్పుడు ఆ పార్టీని నమ్మి నిలబడాలి. ఒకవేళ గనక ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే రాజీనామా చేయాలి, మళ్ళీ ఓటర్ల దగ్గర నుంచి మద్దతు పొందాలి. ఎందుకంటే ప్రజలు ఆయనని ఎన్నుకుంటున్నప్పుడు ఒక 50% ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క పాస్ట్ హిస్టరీని, ఆయన పాస్ట్ రికార్డ్ ఆధారంగా ఆయన్ని ఎన్నుకుంటారు. ఒక 50% ఆయన పార్టీకి కూడా ఓటేస్తారు. కాబట్టి ఒక పార్టీ పేరు మీద విజయం సాధించిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, లేదా వాళ్ళు ఆ 5 సంవత్సరాలు అదే పార్టీలో ఉండాలి. పార్టీలు మారాలనుకున్నటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో మారవచ్చు. ఈ రకంగా జరగకపోయినట్లయితే ప్రజలకు ప్రజాస్వామ్య ప్రక్రియ పైన, ఎన్నికల పైన నమ్మకం పోతుంది. ఇది సరైనటువంటి విషయం కాదు. అయితే ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యే కూడాను, ఆకుల సత్యనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేశారు. ఆయన పాపము ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన 2 పడవల మీద నడుస్తున్నారు. భార్య జనసేనలో ఉంది, ఆయన బీజేపీలో ఉన్నారు. భార్య 5 సంవత్సరాలుగా జనసేనలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా జనసేనలోకి వెళ్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి. అయితే ఆయన అదృష్టవశాత్తు ఆయన తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అది చాలా కన్వీనియంట్గా ఇంకొక 1-2 నెలలు మాత్రమే అసెంబ్లీ ఉన్న సమయంలో ఆయన రాజీనామా చేస్తున్నారు. అయినప్పటికీ రాజీనామా చేస్తున్నారు. ఈ 1 రోజులు కూడాను బీజేపీ ఎమ్మెల్యేగా ఉందామని అనుకోకుండా ఆయన కనీసం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కానీ ఇటువంటి పాలిటిక్స్ వల్ల ఒక కుటుంబంలో ఒకరు ఒక పార్టీలో, ఇంకొక పార్టీలో ఉన్నట్లయితే అది వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కావచ్చును. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒకే పార్టీకి ఓటేయాలని కూడా లేదు, ఒకే పార్టీకి పనిచేయాలని కూడా లేదు. గతంలో సుచేత కృపలాని, ఆమె భర్త జేబీ కృపలాని, సుచేత కృపలాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో ఉన్నారు. ఇట్లా ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ నేటి పరిస్థితుల్లో ఈయన జోడు పడవల మీద ఒకే సమయంలో ప్రయాణం చేయటము, ఇవి రాజకీయంగా చూసినట్లయితే ప్రజలకు మొత్తం వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే పరిస్థితిని తీసుకొస్తాయి. ఎలాగో ఇక ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు గడ్కరీ పర్యటన జరగబోతోంది సార్. ఈరోజు గతంలో రాజ్నాథ్ సింగ్ పర్యటన చేశారు. సో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ కీలక నాయకులు, హోంమంత్రి, తర్వాత గడ్కరీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో 2-3 సార్లు అక్కడ పర్యటన చేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటు జరిగినప్పుడు కూడా, శంకుస్థాపన చేసినప్పుడు కూడా, అప్పుడు కూడా ఆయన మంగళగిరి ప్రాంతంలో ఆయన ఉన్నారు. అదే రకంగా మొన్న కూడా ఆయన కడప కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీకి చెందినటువంటి కేంద్ర నాయకులు ఆంధ్ర ప్రాంతానికి రాకపోకలు సాగించడం జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతంలో బీజేపీ ముందు చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది. గతంలో వాళ్ళకి 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేలో ఒకరిద్దరు తప్ప ఇద్దరైతే ఆల్రెడీ రాజీనామా చేశారు. ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. కామినేని శ్రీనివాస్ విషయంలో కూడాను ఇదే రకంగా మాటలు వినిపిస్తున్నాయి. అఫీషియల్గా కూడా ఆయన పార్టీ దాదాపుగా బీజేపీలో ఉన్నా లేనట్టే గానే ఆయనది కొనసాగుతోంది. పైడికొండల మాణిక్యాలరావు పార్టీ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు కాబట్టి ఆయన పార్టీని వదలకపోవచ్చు. కానీ విశాఖపట్నం నుంచి గెలిచినటువంటి మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విషయంలో కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నాయకులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కొత్తగా నాయకత్వాన్ని అక్కడ సృష్టించి ఎన్నికల్లో పోటీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో ఎంతో కొంత బీజేపీకి ప్రతికూలమైనటువంటి ప్రచారం ఉంది. అది ఎన్నికల మీద కూడా దాని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ నాయకులు ప్రస్తుతం ముందు కార్యకర్తలను యాక్టివేట్ చేయటము, కార్యకర్తలతో మాట్లాడటము, వాళ్ళ మనోబలాన్ని పెంచటము, కనీసము ఒక 15-20 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేయటము ఇది చాలా అవసరము. ఆ దిశగానే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సునీల్ దేవ్ధర్ త్రిపురలో పార్టీ విజయానికి కారకుడైనటువంటి బీజేపీ పూర్తి సమయ ప్రచారక్ ఆయన ప్రస్తుతం ఆంధ్రలోనే ఉంటున్నారు. ఆంధ్రలో అమరావతిలోనే కేంద్రంగా ఉంటూ పనిచేస్తూ రాష్ట్రం అంతా కూడా పర్యటన చేయటం, కార్యకర్తల్ని యాక్టివేట్ చేయటం చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్దగా క్యాడర్ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కొంత బలం ఉంది. కాబట్టి ఈ కొన్ని నియోజకవర్గాల్ని ఎంచుకుని అక్కడ గట్టిగా పనిచేయటం, తద్వారా పార్టీకి కొన్ని సీట్లు తెప్పించుకోవడం, కనీసం గతంలో ఉన్నన్ని ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడం, 2 ఎంపీలని మళ్ళీ గెలిపించుకోవడం, ఇది బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ అంటారా సార్? ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? కేవలం పొత్తులు పెట్టుకుంటేనే ముందుకు వెళ్లే దిశగా కనిపిస్తోంది ప్రస్తుతం. అయితే ఇప్పుడున్నటువంటి ఏదైతే నెగిటివ్ టాక్ ఉందో ప్రత్యేక హోదాకి సంబంధించి, సో ప్రధాన పోరు ఏదైతే ఉందో వైసీపీ తెలుగుదేశం మధ్య మనకి ప్రధాన పోరు కనిపిస్తుంది. సో ఈ టైంలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటారు? బీజేపీ ఒంటరి పోరు, బీజేపీతో కలిసేందుకు వైఎస్ఆర్సీపీ కూడా ఇష్టపడటం లేదు. అదేవిధంగా తెలుగుదేశం చాలా మాటలు అంటోంది, చాలా విమర్శలు చేస్తోంది. నిజానికి బలం లేనటువంటి బీజేపీని టార్గెట్ చేయటం ఒక వ్యూహంలో భాగంగా టీడీపీ చేస్తోంది. బీజేపీకి తన ఉనికిని కాపాడుకోవడం చాలా అవసరం. కాబట్టి మొత్తము రాష్ట్రంలో ఉన్న 175 సీట్ల మీద వాళ్ళు ఫోకస్ చేసి పనిచేస్తారా, లేక ఒక 15-20 సీట్లను ఎంచుకుని ఆ సీట్లలో ఫోకస్డ్గా పనిచేసి తన కార్యకర్తల్ని కరెక్ట్గా మొబిలైజ్ చేసి ఒక 4-5 సీట్లన్నా గెలుచుకునే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. కొంత ప్రతికూలత అయితే ఖచ్చితంగా బీజేపీకి ఉంది. ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ విషయంలో ప్రచారం చేసి అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం ఈ రెండు నిర్వహిస్తున్న ప్రచారపు ప్రభావము కనీసం ఎంతో కొంత విద్యాధిక వర్గాల్లో ఉంటుంది. విద్యాధిక వర్గాలే బీజేపీ ఓటర్లు. కాబట్టి కొంత బీజేపీకి తన బలాన్ని, తన సంస్థాగత శక్తిని, పటిమను రుజువు చేసుకుని తన బలాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో అక్కడ 3 ఫ్యాక్టర్స్, ఇప్పుడు జనసేన కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. 10-15% ఓట్లు అది కనుక సంపాదించుకున్నట్లయితే, ఒక 8-10 సీట్లు కనుక గెలుచుకోగలిగినట్లయితే జనసేన కూడా ఒక పవర్ఫుల్ థర్డ్ బ్లాక్గా ఉంటుంది. సో బీజేపీ ఈ 3 ప్రధాన పార్టీల మధ్య తన బలాన్ని ఏ మేరకు రుజువు చేసుకోగలుగుతుంది, ఏ మేరకు ఎమ్మెల్యే సీట్లు గెలవగలుగుతుంది, గెలిచినా గెలవకపోయినా ఎన్ని చోట్ల గెలుపోటముల్ని ప్రభావితం చేస్తుంది అన్నది రానున్న రోజుల్లో పార్టీ ఎదుగుదలకి చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే మిగతా పార్టీలు ఒక ఎన్నికల్లో ఉన్న పార్టీ 2 ఎన్నికల్లో ఉండకపోవచ్చు. బీజేపీ ఈ ఎన్నికల్లో 7% ఓట్లు సంపాదించుకుంటే వచ్చే ఎన్నికల్లో 10% కోసమో 12% కోసమో ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా అది బిల్డప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడాను పార్టీ యొక్క నెట్వర్క్ని యాక్టివేట్ చేయటము, కార్యకర్తల మనోబలాన్ని పెంచటము, ఎన్నికలకు వాళ్ళని సంసిద్ధం చేయటం, ఈ దృష్ట్యా జరుగుతున్నాయి.
అలాగే ఇక ఈ రోజు పంచాయతీ తొలి విడత ఎలక్షన్స్ జరగబోతున్నాయి సార్. దాదాపు 4,400 పంచాయతీలకు ఎలక్షన్స్ జరగాలి. 700 పంచాయతీలకు 700 ప్లస్ పంచాయతీ ఏకగ్రీవమైంది. సో 3,706 పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాదాపుగా. సో ఈసారి బ్యాలెట్ విధానం పంచాయతీ ఎలక్షన్స్ కి అమలు చేస్తూ ఉన్నారు. గతంలో మనం ఎలక్షన్ టైంలో చూసాం, శాసనసభ ఎలక్షన్ టైంలో చాలా ఓట్లు మిస్ అయిపోయి చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో ఈ పద్ధతి ఎంతవరకు బాగుంటుందంటారు? అంటే వాస్తవానికి ఓటర్ల జాబితా మారదు. ఏ ఓటర్ల జాబితాతో ఏ లోపభూయిష్టమైనటువంటి అనేకానేక డెలిషన్స్తో కూడినటువంటి ఓటర్ల జాబితాతో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో, ఏ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి పొరపాట్లను అంగీకరిస్తూ ఎన్నికల కమిషనర్ క్షమాపణలు చెప్పారో అదే ఓటర్ల జాబితాతో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఓటర్ల జాబితా మారదు, ఓటింగ్ ప్రక్రియ మారుతుంది, బ్యాలెట్ పద్ధతి. అయితే ఎవరైతే ఓట్లు మిస్ అయిపోయారో వాళ్ళకి ఈ ఎన్నికల్లో అవకాశం ఉండదండి. వాళ్ళకి ప్రస్తుతము ఓటర్ల రివిజన్ మొన్నటి వరకు జరిగింది. మళ్ళీ మన పేర్లు నమోదు చేసుకోవటము, పాత ఓట్లను డిలీట్ చేసుకోవడం, ఈ ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ సవరణలకు సంబంధించి ఒక సవరించిన జాబితా, ఒక ముసాయిదా వచ్చి ఆ ముసాయిదా ప్రజల ముందు పెట్టి మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత బహుశా లోకసభ ఎన్నికల నాటికి కొంచెం సంస్కరించినటువంటి ఓటర్స్ జాబితా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రము ఏ ఓటర్ల జాబితాతో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అదే ఓటర్ల జాబితాని మనం దాని ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో మిగతా పార్టీలు ఎక్కడ కూడా గట్టిగా పోటీ ఇస్తున్నట్టు కానీ ఒక వ్యూహాన్ని డెవలప్ చేస్తున్నట్టు కానీ కనపడటం లేదు. చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీలోని 2 వర్గాలే పోటీలో ఉన్నాయి. 700, 800 ఏవైతే ఏకగ్రీవంగా జరిగినా ఇవి కాక మిగతా చోట్ల పోటీలో ఉన్నటువంటి 2 అభ్యర్థులు లేదా 3 అభ్యర్థులు కూడా టీఆర్ఎస్కి చెందిన వాళ్ళు. ఎవరు గెలిచినా టీఆర్ఎస్ గెలిచినట్లే. సో ఈ పరిస్థితి ఉంది. మిగతా పార్టీల నుంచి అంత అసలు పంచాయతీ ఎన్నికల గురించి పట్టించుకునేంత స్థితి వేరే 2 పార్టీల్లోనూ, బీజేపీలో కానీ అటు కాంగ్రెస్లో కానీ కనిపించలేదు. కాబట్టి పంచాయతీ ఎన్నికలు ఓవరాల్గా ఎన్నికలు అయ్యేటప్పటికీ టీఆర్ఎస్ యొక్క సంస్థాగత వ్యవస్థ మరింత బలోపేతమై గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మొత్తం ఒక హైరార్కీ బిల్డ్ అవుతుంది. దాని ఆధారంగా వాళ్ళు లోకసభ ఎన్నికల్లో బలమైనటువంటి పోటీ ఇచ్చి అత్యధిక స్థానాన్ని నెగ్గేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. రైట్ సార్, ఈనాటి వార్తా విశేషాలపై ఒక క్లియర్ కట్ అవగాహన అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి క్లియర్ కట్ విత్ రాకా. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.